నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసిన కమిటీ. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు ఆదేశం. 3 ఏళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణకు వెళ్తున్నామని వ్యాఖ్య. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలంలోని 7 గ్రామాలను కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు రాజధానిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. మందడం, రాయపూడి, పిచ్చుకులపల్లి వంటి ప్రాంతాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ల మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పిలిచేందుకు అనుమతినిచ్చారు. అమరావతిలో నిర్మించనున్న 5 స్టార్ హోటల్కు సమీపంలో 4 చోట్ల కన్వెన్షన్ సెంటర్లు నిర్మించే ప్రతిపాదన కూడా ఆమోదం లభించింది. రాజధాని నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు ప్రకాశం బ్యారేజ్ ఎగువన డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు సిఆర్డీఏకు అనుమతినిచ్చారు. రానున్న 2 ఏళ్లలో నిర్మాణాలకు 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పించేలా పాఠశాలలో ఏకో క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలను పరిరక్షించేలా చూసి విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్లు అందించాలని అన్నారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు భవిత సెంటర్లో మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల పాఠశాలలకు మొబైల్ నెట్వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. గిరిజన విద్యార్థులు బడులకు వెళ్లే దారులపై అధ్యయనం చేయాలని, అవసరమైన చోట్ల నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆగస్టు నాటికి మెగా డిఎస్సీలో ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూల్ ప్లేసులలో అధ్యాపకులు నియమించాలని, షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తి చేసి అడ్మిషన్ చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన యాజమాన్యాలతో చర్చించాలని, వర్సిటీల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీ, స్మార్ట్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10,000 ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. భూ సమీకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లుగా తెలిపారు. అమరావతి 2వ దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించినట్లుగా తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సిఆర్డీఏ 50వ అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం తెలిపినట్లుగా నారాయణ వెల్లడించారు. స్మార్ట్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారని వివరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సమస్యలకు అదనంగా 2.5 ఎకరాలు 7,500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్లు కట్టే సమస్యలకు మరో 2 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణా నదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు. ప్రణాళిక ప్రకారం వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని నారాయణ స్పష్టం చేశారు. ఈ రోజు అథారిటీలు ఏంటంటే అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేట్టుగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్నీ డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాల లక్షలు ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5 acres ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి. హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి
ఈరోజు హైదరాబాద్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్ కూడా దిగలేవు. అలాగే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే, అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము. దాని మీద లాస్ట్ క్యాబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు, పాత రూల్సే. అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండలం ఆ ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్ళూరులో అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా ఈ 5 స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళొక మరొక 2.5 లేదా 2 ఎకరాలు ఎక్స్ట్రాకి ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే 10,000 సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే 2.5 ఎకర్స్ చెందట్టుగా, అలాగంటే 7,500 నుంచి 10,000 సీటింగ్ అయితే దానికి 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ ఉంటే 1 ఎకర్ ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది. ఇక్కడ కృష్ణా రివర్లో ఎక్కడైతే సిఆర్డీ ఒక క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, పెన్షన్ మళ్లీ ఇవ్వాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రాజధాని ఏరియాలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం గవర్నర్పేటలోని సిఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను రాజధాని ఏరియా పారిశుద్ధ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిని 3 ముక్కలుగా విభజించిందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కోసం 42,000 కోట్లతో టెండర్లు పిలిచిందని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ వ్యవసాయ భూములను కోల్పోయారని, అయితే వారి త్యాగానికి తగిన న్యాయం జరగలేదని అన్నారు. అంతేకాక రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈఎస్ఐ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. గతంలో కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ అందించేవారని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటిని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పెన్షన్ పునరుద్ధరణ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని మర్చిపోయిందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, పెన్షన్ మళ్లీ ఇవ్వాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సిఆర్డీఏ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్లుగా వెల్లడించారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని చిగురుపాటి బాబురావు హెచ్చరించారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానిని 3 ముక్కల పేరుతో విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. సంతోషం. 42,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లు పిలిచామన్నారు. సంతోషమే. కానీ 11 ఏళ్ల క్రితం భూములు ఇవ్వటం వల్ల వ్యవసాయం లేదు, అక్కడ పనులు కోల్పోయారు. అందులో ఉన్నటువంటి పేదవాళ్ళు బతికే మార్గం లేదు. రాజధానిలో రోడ్లు ఉడుస్తూ బతికేటువంటి పారిశుధ్య కార్మికులకి సిఆర్డీఏ గత 7 ఏళ్ల నుండి కూడా 12,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో 21,000 రూపాయల నెలకి జీతం. మరి అమరావతిలో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి 21,000 రూపాయలు వారికైతే వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం ఏంటి? అంటే రాజధాని ఏళ్ళ మీ ప్రేమ ఇదేనా? రాజధాని అమరావతి అంటే వారందరూ రైతులు, కూలీలు త్యాగం చేశారని చెప్తున్నారు. మరి త్యాగానికి ప్రతిఫలం ఇదేనా?
పోనీ గత ప్రభుత్వం మార్చలా, మీరెందుకు చేయరు? సంవత్సరం తొలి అడుగుని వాళ్ళు జరుపుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ దాకా పెంచలా? పైపెచ్చు వీళ్ళకి జీతం ఇవ్వకపోగా ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ డబ్బులు కూడా ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయి, దాంట్లో వాళ్ళ డబ్బు తీసుకునే అవకాశం కూడా అందరికీ కల్పించట్లా. ఈఎస్ఐ సౌకర్యం అరకొరగానే ఉంది. రాజధానిలో భూములు పోయినప్పుడు భూములు లేని వారందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. గతంలో వీరందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. కానీ పారిశుధ్య కార్మికులు ఐఏఎస్ ఉద్యోగులాగా చూస్తూ పెన్షన్ని గత ప్రభుత్వం రద్దు చేసేశారు. ప్రతి కుటుంబం 5,000, దాదాపు 2 లక్షల రూపాయలు నష్టపోయారు ప్రతి కుటుంబం. ఈ గవర్నమెంట్ వచ్చి మేము పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇంతవరకు వారికి 13 నెలలు గడుస్తున్నా ఒక్క నయా పైసా పెన్షన్ పొందించలా. పూలింగ్ చట్ట ప్రకారమే పెన్షన్ ఇవ్వాలి. 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితంగా వర్గీకరణకు కేంద్రం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7వ తేదీన ప్రతి మాదిగపల్లిలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయనున్నట్లుగా తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి వస్తున్నటువంటి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేయనున్నట్లుగా తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా వర్గీకరణకు కేంద్రం ఆమోదం వేసిందని, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7వ తేదీన ప్రతి మాదిగపల్లిలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యమ నాయకుడు మందకృష్ణ 60వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ జెండాను ఎగరవేయడంతో పాటు కేక్ కటింగ్లు కార్యక్రమాలు చేయనున్నట్లుగా తెలిపారు. మాదిగ జాతి ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో జూలై 7వ తేదీన ప్రతి మాదిగపల్లెలోని, విజయవాడలో ప్రతి పేటలోని కూడా ఎంఆర్పీఎస్ జెండాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారం గత నెల రోజుల నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి ఆదిమూలపు ప్రకాష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా మా యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి తిరగటం జరిగింది. మీ ద్వారా నేను మా యొక్క మాదిగ జాతి ప్రజలకు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు ఏదైతే మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశామో, ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ కులాలకు చదువుకునే అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఏ లక్ష్యం కోసమైతే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారో ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా పట్టు ఎడవకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పి రాష్ట్రాలకు అధికారులు ఇచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉండబడే మాదిగ కులాల పిల్లలకు మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు రావడానికి చొరవ తీసుకున్నటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాం. ఆ సందర్భంలోనే మేము దేనికోసమైతే పోరాటం చేశామో ఆ పోరాట ఫలితాలు ఈరోజు మాకు వచ్చాయి. కాబట్టి అది వచ్చిన సందర్భంలోనే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్క చోట కూడా మాదిగల ఆత్మగౌరవం కోసం ఎంఆర్పీఎస్ జెండాను జూలై 7వ తేదీన ప్రతి గ్రామంలోని, ప్రతి పేటలోని ఆవిష్కరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఎంఆర్పీఎస్ జెండా మాకేం తెచ్చిందంటే, ఎంఆర్పీఎస్ జెండా మాకు ఆత్మగౌరవం తీసుకొచ్చింది, ఎంఆర్పీఎస్ జెండా మాకు హక్కులు తీసుకొచ్చింది. ఎంఆర్పీఎస్ జెండా ఈ దేశంలో ఒకనాడు మాదిగని చెప్పుకోలేటువంటి జాతిని ఈరోజు ఆత్మగౌరవంగా మాదిగని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎంఆర్పీఎస్ జెండాని ప్రతి మాదిగపల్లిలోనే ఆవిష్కరించుకొని మేము 30 సంవత్సరాల మా యొక్క పోరాటం, వర్గీకరణ పోరాటం మా నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మునుముందుకు ఇంకా ఉద్యమం చేయడానికి మేము అందరం కూడా ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రతి నియోజకవర్గంలోని, విజయవాడ అర్బన్లో ప్రతి పేటలోని కూడా పండగ వాతావరణంలో రేపు జూలై 7వ తేదీన పండగ వాతావరణంలోనే ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కట్టు బానిసలుగా మారుస్తుందని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి యొక్క హక్కులను కాలరాయాలని చూస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విజయవాడ నగరంలో సమ్మె జయప్రదానికై నగరంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కట్టు బానిసలుగా మారే పరిస్థితి నెలకొని యాజమాన్యాల శ్రమ దోపిడీకి మరింత ఆస్కారం కల్పిస్తుందని, ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి యొక్క హక్కులను కాలరాయాలని ఈ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. అలాగే ఈ చట్టాల్లోని లోపాల వల్ల కార్మికుల కష్టార్జితాన్ని పిఎఫ్ పేరుతో దోచుకుని షేర్ మార్కెట్ తరలించి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం వల్ల కార్మికులకు కనీస ఆర్థిక భద్రత లేకుండా పోతుందని వాపోయారు. ఈ నెల 9వ తారీఖున జరుగుతున్న సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని ముఠా కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటి అనుబంధ సంఘాలు సంయుక్తంగా విజయవాడ నగరంలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకొని దాని ధర్మల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో సాధించుకున్న 44 చట్టాలని రద్దు చేసి వాటి స్థానే 4 కోడ్లు తీసుకొని రావడం ద్వారాగా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని హరించే విధంగా కార్పొరేట్ శక్తులకి బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఉన్న ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని, పాత 44 చట్టాలని అమలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్స్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సమ్మెలో కార్మికులందరూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వాల శక్తి అని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేకతను స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడని కొనియాడారు. నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆకర్షణీయమని అన్నారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలు ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపనందు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులను సన్మానించుకున్న అనంతరం పర్వతారోహకురాలు, వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ వరల్డ్ ఛాంపియన్ భూపతిరాజు అనితీష్ వర్మ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎస్ రాజులకు సన్మానాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయమని అన్నారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరానివని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వాల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి అందుకోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడని వారు కొనియాడారు. మరి ఈరోజు ఒక్కసారి ఆయన చరిత్రని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 128 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. కానీ స్వాతంత్ర సమర పోరాటంలో ఆయన చేసినటువంటి పోరాటం మన ఆంధ్రుల ఘనత దేశం మొత్తం మారిపోయింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ ఆయుధం లేకుండా గడగడలాడించినటువంటి ధీరుడు, యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఒక్కసారి మనం, ఎందుకంటే తెలుగు జాతి పౌరుషాన్ని ఆయన చూపించినటువంటి, ఆ రోజుల్లోనే చూపించినటువంటి వ్యక్తి. నా భూమి, నా వాళ్ళు, నా దేశం, నా రాష్ట్రం, ఇక్కడ మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు దీన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన సమర పోరాటంలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. భావి తరాలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని, ఆయన కథని మనం రేపటి తరాలకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కానీ ఆయన్ని అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వల్ల మరొక 1000 సంవత్సరాలైన ఆ మహానుభావుడిని
ఈ జాతి మరవదని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని, ఆయన వర్ధంతి కార్యక్రమాల్ని అన్ని రకాలుగా నెక్స్ట్ రాబోయే తరాలకు తెలియజేయడంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ చాలా కార్యక్రమాలు వల్ల ఆలస్యమైన నేను రావటం కూడా వేదిక మీద కూడా పెద్దలందరూ కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు కాబట్టి మనం మరొకసారి ఆహ్వానితులకి అలాగే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ ఖాళీ అవటం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల అరాచకాలు చేసి ప్రజలను పీడించుకొని తిని ఇవాళ నీతులు చెబుతున్నారని ధ్వసమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెడుతున్నారని జోస్యం చెప్పారు. అందుకే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. దొంగలతో ప్రయాణం చేస్తున్న జగన్ రెడ్డి పెద్ద దొంగ అని మంత్రి అన్నారు. సింగయ్య మృతికి సంబంధించి విజువల్స్ అంతా క్లియర్ గా ఉంటే తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతితో ఎలాంటి సంబంధం లేనప్పుడు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించారని మంత్రి ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారని విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మీ పేటీఎం బ్యాచెస్ ఇవాళ నటనలో నిజంగా సిగ్గేస్తుంది. వాళ్ళ నటన చూస్తామంటే చిచి, వీళ్ళ బియ్యం కొట్టేసినోడు మాట్లాడే, దొంగ పట్టాలు కొట్టినోడు మాట్లాడే, ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి కూడా దిగబడతారా? సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడతారా? అసలు నాయకుడే సరైనోడు కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం. ఫ్రస్ట్రేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్లో? రప్ప రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పేంటి? సినిమాలో ఉన్నప్పుడు బయట మాట్లాడుతూ అంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, సింగయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ వస్తే నా కారుకు సంబంధం లేదు, మా కారు తొక్కించలేదు, అసలు మాకే సంబంధం లేదు, వెనకేదో వచ్చినటువంటి వెహికల్ తొక్కిందని చెప్పినటువంటి మీరు తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిచి మరి వాళ్ళకేదో ఓదార్పులు చేసినటువంటి విషయాన్ని చూస్తామంటే ఎంత ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? అన్నపూర్ణ శకుంతల థియేటర్ మీద దాడి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. థియేటర్ మీద దాడి చేసిన సీసీ ఫుటేజ్ ను థియేటర్ యజమాని శ్రీరామ్ బయటపెట్టారు. శ్రీరామ్ బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని నిర్ధారణైంది. ఎందుకు దాడి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తే బంధువులు సమాధానం చెప్పట్లేదని యజమాని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ మీద దాడి చేసింది బంధువులైనా ఇంకా ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. 49 సంవత్సరాలుగా విజయవాడలో ఎంతో చరిత్ర కలిగిన థియేటర్ మీద అర్ధరాత్రి దాడి చేయడం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. కిరాయి రౌడీలను తీసుకొచ్చి అంత పాతవికంగా దాడి చేయడం ఏంటి అని నిలదీశారు. థియేటర్ పై జరిగిన దాడి గురించి తాను న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సార్ ఏంటి సార్ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది కదా, ఏంటి ఏం జరిగింది అసలు? సీసీ ఫుటేజ్లో పర్సన్స్ని మమ్మల్ని ఐడెంటిఫై చేయమంటే మేము ఐడెంటిఫై చేసామండి. అందులో 3 పర్సన్స్ వరకు మేము ఐడెంటిఫై చేయగలిగాము. రిమైనింగ్ పర్సన్స్ అనేది మేము ఐడెంటిఫై చేయలేకపోయాము. సుమారు వీళ్ళు ముగ్గురు అనేది ఒకళ్ళు శశిమోహన్ అనే ఒక అతను, నందు అనే ఒక అతను, గోర్ల జయప్రకాష్ అని ఇంకో అతను అండి. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఐడెంటిఫై చేసాం. వీళ్ళు కాకుండా ఇంకొక 10 మంది నుంచి 12 మంది వరకు ఉన్నారండి.
వాళ్ళ ఐడెంటిఫై చేయలేకపోయామండి. ఓ లారీ మీద మైనేని ఎర్త్ మూవర్స్ అని సంథింగ్ కంపెనీ పేరు ఉందండి. వాళ్ళని కూడా మేము ఒకసారి సంప్రదించాలండి ఏంటనేది. ఏజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ మీద 100% చర్యలు తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది అనేది క్రైమ్ అండి. వాళ్ళందరూ ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసిన పర్సన్స్కి థియేటర్కి సంబంధం లేదండి. వాళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయి. కానీ ఇప్పుడు వచ్చి ఇలా ఎందుకు అర్ధరాత్రి పూట ఇలా ఎందుకు పడగొట్టారు, ఇలా రౌడీలను తీసుకొచ్చి ఎందుకు ఇలా చేశారనేది మాకే అంతు చిక్కట్లేదండి. ఏం చేయబోతున్నారు? లీగల్ ఫైట్ ఏమైనా? వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలండి. మాకు తగిన న్యాయం చేయాలి. మేము ఇదే లెగసీ కంటిన్యూ చేస్తామండి. థియేటర్ బాగు చేయించుకుని మా అన్నపూర్ణ శకుంతల థియేటర్ రన్నింగ్లో తీసుకొస్తామండి. వాళ్ళు ఐడెంటిఫై చేశారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళతో మేము మాట్లాడామండి. నందు అనే అతను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి, చనిపోయారు ఆయన, వాళ్ళ అబ్బాయి. ఇంకో పర్సన్ జయప్రకాష్ శశిమోహన్తో కూడా మాట్లాడామండి. ఇలా చేశారా ఏంటి అంటే మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదు, ఎవరో చెప్పి మీరు వింటారేంటి అన్నారు. సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ చూపించామండి. తర్వాత చూపించాక ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి. ఫైనల్గా ఏం చేయబోతున్నారు? ఫైనల్గా ఈ చర్య ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. అది మా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అందరి మీద తగిన చర్యలు తీసుకోవాలండి. వాళ్ళని శిక్షించాలి, మాకు తగిన న్యాయం చేయాలండి మా సంస్థకి. అన్నపూర్ణ శకుంతల మళ్ళీ పునర్వైభవం, అన్నపూర్ణ శకుంతల థియేటరు పునర్వైభవం తీసుకొస్తామండి. త్వరలోనే మేము ఓపెన్ చేస్తామండి, అన్నీ సెట్ చేసుకుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సిఆర్డీ అథారిటీ సమావేశం మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసిన కమిటీ. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు ఆదేశం. 3 ఏళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణకు వెళ్తున్నామని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.